హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. రావ్ బహదూర్ ఈ ట్రైలర్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒక్క ముక్క అర్థం కాలేదు నాకైతే. మీకు ఏం అర్థమైందో మీరు చెప్పండి కింద కామెంట్స్ లో. దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మిగతా సినిమాలకి ఈ సినిమాకి ఇప్పుడు మనకు ట్రైలర్ లో కనిపించేది టైమింగ్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్ గా ఒక ట్రైలర్ రిలీజ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి 2 minutes 2.5 minutes మినిమం తీస్తున్నారు. ఒక ట్రైలర్ అనేది రిలీజ్ చేసినప్పటికీ ఆ మాత్రం ఉంటుంది. ఇది ఒక గ్లిమ్స్ యొక్క డ్యూరేషన్ మామూలుగా అయితే 1.5 minute అంటే ఒక గ్లిమ్స్ యొక్క డ్యూరేషన్ ఇంత ఉంటుంది అనమాట. బట్ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇంతకంటే ఎక్కువ చూపిస్తే సినిమా యాక్చువల్గా ఇప్పుడు ట్రైలర్లో ఎందుకంటే ఎక్కువ చూపించినా కూడా అర్థం కాదు. ఒక అనౌన్స్మెంట్ లాగా మహేష్ బాబు గారి వాయిస్తో మహేష్ బాబు గారి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన ప్రొడక్షన్ అనుకుంటా జిఎంబి ప్రౌడ్లీ అనౌన్సెస్ అని చెప్పి మహేష్ బాబు గారి వాయిస్ కూడా ఉంది. సో ఈ సినిమా మన సత్యదేవ్ మాత్రమే చేయగలడు అని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది అనమాట. సత్యదేవ్ లాంటి యాక్టర్ మాత్రమే చేయగలడు ఈ సినిమాను. సో ఈ సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు సత్యదేవ్కి చెప్పాలి హ్యాట్స్ ఆఫ్. అలాగే డైరెక్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి మనకు తెలుసు ఎలా హ్యాండిల్ చేస్తా అన్నది. ఆ సినిమాలో మనకు తెలుసు కంచరపాలెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చూసే తప్ప సినిమా ఏంటి అన్నది అర్థం కాదనమాట. లాస్ట్లో ఒక్కొక్క ట్విస్టులు ఉంటాయి కదా, ఆ ట్విస్ట్లో ఒక్కొక్కటి కేర్ ఆఫ్ కంచరపాలెం రివీల్ అవుతా ఉంటే మైండ్ పోతుంది కదా. సో మనకు ఈ సినిమా ఫస్ట్ నుంచే మైండ్ పోయేలా ఉంది. సినిమా నాకు తెలిసి ఇది అర్థం కాకపోవచ్చు థియేటర్లో కూడా. వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్, మ్యాజిక్ ఎండ్స్ అని చెప్పి అంటారు కదా అని అని ఉంది. బట్ ఈ సినిమాలో వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్ సమ్ ఏదో జరుగుతుంది ఇంకా అక్కడ, అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. అది సమ్ ఇది ఒక ఇది మ్యాజిక్ అంటే ఒక గ్యారంటీ కాదు, ఒక సన్నివేశము, ఒక విజువల్ వండర్ అంట. ఇప్పుడు మనకి ఈ సినిమా చూస్తే ఈ సినిమా ఒక మ్యాజిక్ లాగానే ఉంటుంది అని చెప్పి మహేష్ బాబు గారు మన వాయిస్ లో మనకు ఒక అనౌన్స్మెంట్ లాగా చెప్పడం జరిగింది అనమాట. ఇది ట్రైలర్ కాదు, ఒక అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ లాగానే ఇచ్చారు. ఎందుకంటే ఇంతకు మించి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పటికీ ఇంతకు మించి ఏం చూపించినా కూడా అర్థం చేసుకునే క్యాపబిలిటీ మనకైతే లేదు. ఈ ట్రైలర్లో ఒక్క ముక్క అర్థం కాలే. వచ్చిన 1 minute 40 seconds లో ఏ ముక్క కూడా నాకు ఏం జరుగుతుంది, ఎందుకు సత్యదేవ్ ఎన్ని గెటప్స్ ఎందుకు ఉన్నాయి, ఒక డౌట్ వల్ల 1 year బతికాంట చచ్చిపోవాల్సిన ముందే, ఇవన్నీ ఏంటి, అసలు ఈ చిక్కుముళ్ళు ఏంటి, ఈ సిచ్యువేషన్స్ ఏంటి, ఈయన ఎలా చెప్పుతాడు. మా ఖచ్చితంగా ఈ సినిమా ఎక్కకపోతే మాత్రం అసలు థియేటర్స్ దగ్గర ఎవరు వెళ్ళడానికి డేర్ చేయరు. నాలో ఒకడు అని చెప్పి సిద్ధార్థ ఒక మూవీ ఉంటుంది చూడండి, అది చూసారో లేదు మీకు నాకే తెలియదు. సినిమాకి థియేటర్కి వెళ్ళి చూశాను. యాక్చువల్గా థియేటర్లో అయితే ఎవరు లేరు. నా ముందు కూర్చున్న ఒక అతను ఆ సినిమా చూసి ఏం సినిమాకి వచ్చారా, ఏం చెత్తనా, బూతులు మాట్లాడు సారీ. సో అలా టైపు ముసలాయన వచ్చాడు అనమాట. ఆయనకి ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు కొంచెం డ్రామాటిక్గా ఉంటాయి కదా, అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, అందులో కన్ఫ్యూజన్ డ్రామా అంతా అది. సో ఇది కూడా అలానే ఉండబోతుంది. సో యంగ్స్టర్సే కొంచెం మైండ్ పెట్టి చాలా కాన్సన్ట్రేటెడ్గా సినిమా చూస్తే తప్ప ఎక్కదు. అలాంటిది మరి ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఎంటర్టైన్మెంట్ పర్పస్ వచ్చే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేరు, తీసుకోలేరేమో అని నాకు డౌట్. మరి ఈయన అంత ఎంటర్టైనింగ్గా సత్యదేవ్ గారి గురించి మనం తెలుసు ఎట్లా తీసుకుంటాడు. ఆయన స్టోరీ సెలెక్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది, క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి మరొక సినిమా ఇంతవరకు సత్యదేవ్ వేసిన సినిమా క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో వేసే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆ గెటప్స్, ఆ డిఫరెన్సెస్, సో ఎన్ని గెటప్స్ ఉన్నాయి మనకు చూస్తున్నాం. ఆ ట్రైలర్లో చూపించాడు ఒక 5-6 వేరియేషన్స్ ఉన్నాయి అక్కడ మళ్ళీ. సో మరి సత్యదేవ్ మనకి ఏ విధంగా విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే చూడాలి. అలాగే డైరెక్టర్ కూడా కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఒక మంచి సినిమాను మన ముందుకు తీసుకుపోతున్నాడు. ఒక కన్ఫ్యూజన్ డ్రామా అని చెప్పాలి, ఒక కన్ఫ్యూజన్ డ్రామా మ్యాజిక్ 2-3 కలిపి ఉంది. మరి ఎలా ఉంటుంది, ఎలా తీసుకెళ్తారు, మన ముందున ఎలా ప్రజెంట్ చేస్తారు, మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్న దాని మీద సినిమా యొక్క అదే ఏమంటారు రన్నింగ్ ఆధారపడి ఉంటారు అనమాట. సినిమా ఎలా ముందుకు వెళ్తుంది అన్నది. సో నాకైతే ట్రైలర్ చూసినప్పుడు ఏం అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైంటే కింద కామెంట్లో చెప్పేసేయండి. అలాగే ఈ సినిమాను ఎవరు చూడబోతున్నారు అంటే మీలో ఎవరు ఫస్ట్ రోజు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కింద కామెంట్లో చెప్పేసింది. అది కూడా నేనైతే ఫస్ట్ రోజు వెళ్తా ఈ సినిమాకి, కానీ కొంచెం డ్రామాటిక్గా ఉంది, చూడాలి మరి ఎక్కుతాదా లేదా అన్నది చాలా మైండ్ పెట్టి చూడాలి. సో మీకైతే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా, ట్రైలర్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిందా చెప్పండి. మహేష్ బాబు గారి వాయిస్ దీనికి ఒక ప్లస్ అని చెప్పాలి. సో ఆయన ద్వారా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కొంచెం హైప్ కూడా క్రియేట్ అయిపోయింది దానివల్ల. అలాగే ట్విట్టర్లో మహేష్ బాబు గారు ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది అనమాట, ఒక్కొక్కరి గురించి పొగుడుతూ. సో ఇవన్నీ సినిమాకి ప్లస్ లాగానే అనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది సపోర్టివ్గా ట్వీట్లు వేస్తారు, ఎన్ని ప్రశంసలు పొందుతుందో మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. సో అలాగే మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసిన పక్కన గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.